శ్రవణం అన్నమాట. భగవత్ తత్వాన్ని బాగా అర్థం చేసుకునేదానికి శ్రవణం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ శ్రవణం అన్నటువంటిది ఎంత బాగా చేస్తామో మిగిలినటువంటి భక్తిలో ఉన్నటువంటి అంగాలన్నింటినీ కూడా పరిపక్వంగా చేసేదానికి అవకాశం ఉంటుంది శ్రవణం చేస్తాం. ముఖ్యంగా భక్తిలో కూడా ఏంటి అంటే అవగాహన చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ఒక ఊర్లో ఒక గురువు గారు భాగవత సప్తాహం చేస్తూ ఉంటే ఒక వ్యక్తి రోజు అటెండ్ అవుతున్నాడు. ఆయన కార్యక్రమంలో పాల్గొని రోజు ఇంటికి వచ్చి ఆయన ఇంట్లో ఒక చిలుక ఒకటి ఉందంట. ఆ చిలుకకి ఆ భాగవత సప్తాహంలో గురువు గారు ఏం చెప్పారో చెప్తున్నారు. చివరి రోజు వచ్చింది, వెళ్ళేటప్పుడు చెప్పాడంట చిలుకకి, ఈరోజు చివరి రోజు సప్తాహము, గురువు గారు వెళ్ళిపోతారు అని చెప్పాడంట. చెప్తే ఆ చిలక ఏంటంటే, మీ గురువు గారిని నా విషయంలో ఒకటి అడగండి, ఏమనమంటావు అంటే, నాకు ఎప్పుడు విముక్తి కలుగుతుందో అడగండి అని చెప్పి చెప్పిందండి చిలక. ఈయన వెళ్ళి ఉపన్యాసం అయిపోయిన తర్వాత అందరూ ఏదో అడుగుతున్నారు గురువు గారు. నేను కూడా వెళ్ళి మా ఇంట్లో ఒక చిలక ఉందండి, మీరు చెప్పినవన్నీ విషయాలు దానికి రోజు చెప్తూ ఉన్నాను, అది ఒకటి అడగమని మిమ్మల్ని. ఏమని అంటే, దానికి విముక్తి ఎప్పుడు కలుగుతుందో అడగమని చెప్పి చెప్పింది. ఆ మాట అడిగిన తక్షణమే గురువు గారు అని పడిపోయాడు. ఈయనకి భయం వేసింది. నేను అడిగిన ప్రశ్నకి ఈయనకి ఏమైంది గురువు గారికి, మళ్ళీ నేను ఇప్పుడు ఉంటే నా వల్ల ఇది జరిగిందని అందరూ నన్ను విధిస్తారేమో అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుని ఇంటికి వచ్చేసాడు. అప్పుడు చిలక ఏమండి నా గురించి అడిగారా అని అడిగింది. అడిగాను. అడిగిన తక్షణమే గురువు గారు నవ్వు తెచ్చి పడిపోయాడు, నాకేం అర్థం కాలేదు, పరిగెత్తుకుంటూ వచ్చేసాను అని చెప్పి చెప్పాడు. మరుసటి రోజు ఆయన ఇంట్లో టిఫిన్ చేసి బయటకు వెళ్ళడానికి బయలుదేరేస్తూ అట్లా పంజరం పక్క చూశారు. చూస్తే చిలక పడిపోయింది. అదే దీనికి ఏమైంది అని చెప్పి ఆయన కంగారుతోటి ఆ పంజరం యొక్క తలుపు తెరిచాడంట. తెలిస్తే చూడని వెళ్ళిపోయింది. గురువు గారు పక్కన పడిపోయారు. దాని అర్థం ఏంటి అంటే, నువ్వు కూడా అక్కడ పడిపోతే పంజరం తలుపు తెరుస్తారు, అప్పుడు నీకు విముక్తి కలుగుతుంది అని. వీడికి అర్థం కాలేదు. 7 రోజులు సప్తాహం అన్నాడు కానీ గురువు గారు చెప్పింది అర్థం కాదు. సో దీనికి అర్థం వెళ్ళిపోయింది, విముక్తి కలిగిందని. సో అట్లాగా భక్తిలో ముఖ్యంగా ఏంటి అంటే మనకు కావాల్సింది అవగాహన. ఆ అవగాహన భగవద్గీతలో భగవంతుడు అర్జునుడితో ఒకే విషయం చెప్తాడు, నువ్వు నా ప్రియ సకుడవి, తర్వాత అసూయారాహిత్యం, అసూయ లేనటువంటి వాడు. సో మనం ఏంటి అంటే ముఖ్యంగా ఇక్కడ జీవుల పట్ల అసూయ చూపిస్తున్నామంటే అది జీవుల పట్ల కాదు, ఆ భగవంతుడి పట్ల అసూయ. ఆ అసూయ వల్లే ఈ భౌతిక జగత్తుకు మనం వచ్చామన్నమాట. ఆయనే ఎందుకు భగవానుడిగా ఉండాలా, మనం ఎందుకు ఉండకూడదు అనేటువంటి ఒక భావన వల్ల ఇక్కడికి వచ్చాము. సో అందువల్ల అర్జునుడికి ప్రత్యేకించి భగవంతుడు చెప్తారు, ఈ భగవద్గీత జ్ఞానాన్ని నేను చెప్తున్నాను అంటే నువ్వు అసూయారహితుడివి కాబట్టి, నా ప్రియ సకుడివి కాబట్టి నీకు నేను ఈ యొక్క గొప్ప జ్ఞానాన్ని ఇస్తున్నాను అంటున్నాను. సో మనం కూడా అసూయ దాన్ని తొలగించుకోవాలా. తర్వాత సాధన. ఎందువల్ల అంటే అర్థం చైతన్య మహాప్రభు చెప్పారు, అర్థం ముందు మనం నిలబడుతుంటే మన రూపం దాని మీద ధూళి ఉంటే కనిపించదు అన్నమాట. ఆ ధూళిని తొలగించినప్పుడు మన రూపం అర్థంలో కనిపిస్తుంది. అదే రకంగా స్వరూప సిద్ధి, మనం ఎవరు, నేను ఆత్మస్వరూపుని అన్నటువంటి సాక్షాత్కారం మనం పొందాలంటే ఆ హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం పోవాలన్నమాట. ఒకసారి బుద్ధుడు భిక్షాటనకి వెళ్తే ఒక రాజు అనుకుంటాడు, మనం విలువైనటువంటి తినుబండారాలు బుద్ధుడికి ఇస్తే అప్పుడు ఆయన విలువైన జ్ఞానం మనకి ఇస్తాడని చెప్పి అనుకొని ఒక వెండి పళ్ళెంలో పంచపక్ష ప్రమాణాలు పెట్టుకొని తీసుకొని వస్తాడన్నమాట. వస్తే బుద్ధుడు ఏం చేస్తాడంటే, అక్కడ రాజు అంతఃపురం ముందు కొంచెం బురద ఉంటుంది, ఆ మట్టి తీసి భిక్ష పాత్రలో అంతా పూసేసి భిక్షాందేహి అంటాడు. అప్పుడు ఆ రాజు చూసి అంటాడు, దీన్నంతా మాలిన్యం ఉంది, తొలగించేస్తే అప్పుడు నేను ఆహారం ఇస్తాను, లేకపోతే ఆహారం కలుషితం అయిపోతుంది. అప్పుడు బుద్ధుడు చెప్తాడనమాట, మీరు నా నుంచి గొప్ప జ్ఞానాన్ని ఆశిస్తున్నారు, మీ మనసు కూడా మాలిన్యంతో నిండి ఉంది, నేను ఆ జ్ఞానం దాన్ని ఎప్పుడు ఇస్తే
నీ మనసులో ఉన్న మాలిన్యం వల్ల ఇచ్చిన జ్ఞానం కలుషితమైపోతుంది. సో అందువల్ల మొదట సాధన చేసి ఆ మనసులో ఉన్నటువంటి ఆ మాలిన్యాన్ని తొలగించుకోండి, అప్పుడు నేను జ్ఞానం ఇస్తాను. సో మనం ఏంటి అంటే సాధన చేయకుండా భగవతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు అప్పుడు ఉన్నటువంటి చైతన్యాన్ని బట్టి అది అర్థమవుతుంది, యథార్థంగా అర్థం కాదు. మన చైతన్యం ప్రక్షాళన అయినప్పుడు యథార్థంగా అర్థమవుతుంది. సో అందుకని మొట్టమొదటి మనం సాధన అనేటువంటిది చేయాలి. ఆ సాధన ఏ రకంగా చేయాలనే దానికి మనం శ్రవణం చేయాలి. ఆ శ్రవణం ఎంత సక్రమంగా చేస్తాం. ఎట్లా శ్రవణం అంటే నేను చెప్పే కథలన్నీ గురువు ఆల్రెడీ మీకు చెప్పేసి సో ఒకసారి కులశేఖరుడు అని చెప్పి ఒక రాజు ఉంటాడు అన్నమాట. ఆయన కేరళని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన ఏంటి అంటే రోజు నిత్య కాలక్షేపం ఏంటి అంటే రోజు రామాయణాన్ని శ్రవణం చేసేవాడు. కొందరు వైష్ణవులు వచ్చి కూర్చొని రామాయణం చెప్పేవాడు. ఆయన రామాయణం చెప్పేటప్పుడు ఏంటి అంటే ఈ యొక్క ఇహం నుంచి పరంలోకి లీనం అయిపోయేవాడు. రామాయణ లీలలోకి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు రామాయణం చదువుతూ ఏం చదువుతారంటే చిత్రకూట దగ్గర కరదూషణులు 14,000 మంది రాక్షస సైనికులతోటి రామలక్ష్మణుల్ని అటాక్ చేశారని చెప్పి చదువుతారు. ఈయన ఉద్వేగంతో లేచిపోయి, ఏ సేనాధ్యక్ష రణవీరు మ్రోగించండి, యుద్ధానికి పదండి. వాడికి ఎంత ధైర్యం, రామచంద్రుల మీదకే యుద్ధానికి వస్తారా కరదూషణులు, వాళ్ళంతా చూడాలా, రణవీరు మ్రోగించండి పదండి అని చెప్పి ఆయన కత్తి చూసి బయలుదేరిపోతాడు. ఇంకా మంత్రులు సేనాధ్యక్షులు అందరూ కూడా వెనకాల వస్తారన్నమాట. వీళ్ళకేం అర్థం కాదు, ఎప్పుడు రామాయణం జరిగింది, ఇప్పుడు ఏంటి, ఎక్కడ కేరళ, ఎక్కడ చిత్రకూటు, ఏంటిది. అప్పుడు మంత్రి సేనాధ్యక్షుడు మాట్లాడుకొని ఇద్దరు సైనికులకు చెప్తారు, మీరు ముందు వెళ్ళిపోయి ఎదురు రండి, రాజుగారికి ఎదురొచ్చి ఏం చెప్పాలంటే కరదూషణులు తర్వాత 14,000 సైన్యం అంతా యుద్ధం అయిపోయింది, వాళ్ళందరూ నాశనం అయిపోయారు, ఈ విషయం రామకి చెప్పండి కులశేఖరులు రాజుగారికి అంటే వాళ్ళు వేగంగా ముందెళ్ళిపోయి 2 గుర్రాల్లో ఎదురొస్తారనమాట. వచ్చి స్వామి స్వామి యుద్ధం అంతా అయిపోయింది, మనం ఇంకెళ్ళాల్సిన అవసరం లేదు అంటే, అవునా రామలక్ష్మణులు సురక్షితంగానే ఉన్నారు స్వామి, మీరు ఇంక యుద్ధం ఏం లేదంటే సరే అని చెప్పి శాంతిస్తారు. అప్పుడు ఈ మంత్రులు సేనాధ్యక్షులు ఈ భక్తుల్ని పిలిచి గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఏంటి అంటే ఉద్వేగం కలిగేటువంటి సంఘటనలు ఏమి చదవకూడదు రామాయణం నుంచి, ఏదైనా మంచివి చెప్పాలి ఆయనకి అంటే. అప్పుడు ఆ రోజు నుంచి రాముల వారి అవతరణ జన్మించారు. ఇంకా అది చదివే దగ్గర నుంచి ఈయన అందరినీ పిలిచి అన్న సతర్పణాలు, తర్వాత దానాలు ఇవ్వడం, అది చేయడం అనమాట. తర్వాత సీతా కళ్యాణం, రామ పట్టాభిషేకం, అన్ని మంచి ఘట్టాలు చదువుతూ ఉంటారు. ఒకరోజు ఆ చదివే వ్యక్తి పక్క ఊరికి వెళ్తూ వాళ్ళ కుమారుడిని పంపిస్తాడు. అయితే మర్చిపోతాడు ఈ విషయం చెప్పడం, ఏం చదవాలని చెప్పడం, సబ్జెక్ట్ చెప్పడం మర్చిపోతాడు. ఆర్చి రావడంతో ఏం ఘట్టం ఎత్తాడు అంటే సీతాపహరణ అని చెప్పి ఘట్టం ఎత్తుతాడు అనమాట. దశకంఠుడు రావణుడు వచ్చి సీతను అపహరించేశాడు అని చెప్పి మాయావి రూపంలో వచ్చి అపహరించాడు. అది ఎప్పుడైతే వింటాడో రావణ అని చెప్పి ఆయన కత్తి దూసి రణవేరు మ్రోగించండి, పదండి లంక మీదకి యుద్ధానికి అని చెప్పి, ఏమనుకున్నావురా ఈ కులశేఖరుడు రామభక్తుడు జీవించే ఉన్నాడురా, రావణ జగజ్జనని జానకిని అపహరిస్తావా, చూడు నేనేం చేస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆ ధనుష్ కోటి దగ్గరికి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతే ఆ సముద్రంలోకి ఈయనేమో ఉద్దేశంతో రావణ వస్తున్నాను నేను అంటూ బయలుదేరుతాడు. ఆయన సముద్రంలో కూడా నీళ్లు గట్లగా వెళ్ళిపోతూ ఉంటాడు. వీళ్ళేమో సైనికులు ఆ గట్టును నిలబడుకొని ఒడ్డును నిలబడుకొని కాళ్ళకు పెట్టడం తీసేయడం. ఆయన అంటే భక్తుడు, ఆయనకేం కాదు, మన పరిస్థితి ఏంటి, ఆయన వెనక్కి కూడా చూడట్లేదు, వీళ్ళు వస్తున్నారా రావట్లేదు అని కూడా చూడట్లేదు అన్నమాట. ఉద్దేశంతో రావణ అని ఈ సైనికులు, మంత్రులు, ఈ భక్తులు అందరూ రాముల వారికి ప్రార్థన చేస్తారంట. స్వామి ఆయన ఎట్లయినా నీ భక్తుడు కదా, కాపాడుకోయా, మా వల్ల కాదు ఆయన ఆపడము, ఆయన ఉద్రేకము. సో వీరి దుర్మార్గుల పొరపాటున సీతాపహరణ చదివేశాడు, సో మా వల్ల కాదు, ఆయన రక్షించుకోవడం, నువ్వే రక్షించు స్వామి అంటే అప్పుడు గరుడ వాహనం మీద సీతా సమేతంగా రామచంద్రుల వారు ప్రత్యక్షమయ్యారు. కులశేఖర స్వామి ఆ దుర్మార్గుని ఎంత తెలుస్తాను స్వామి, నేను వెళ్తున్నాను స్వామి అది. అరే ఆగవయ్య, నా పక్కన ఎవరున్నారో చూడంటే అప్పుడు అమ్మవారు సీతాదేవి కనిపించారంట. మా తల్లి నువ్వు సురక్షితంగానే ఉన్నావా, నీకేం కాలేదు కదా తల్లి అని చెప్పి అప్పుడు శాంతిస్తారంట.
అప్పటి నుంచి అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం మామూలుగా ఏంటి అంటే ఎన్నో జన్మల యొక్క అనర్థాల వల్ల ప్రాపంచిక విషయాలు వినడానికి చాలా ఆసక్తి చూపిస్తాం. ఇప్పుడు గుడికి వస్తే అత్తగొడవ గొడవలు ఏదన్నా అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే ఒకసారి ఒక భక్తుడు వచ్చి నన్ను అడిగాడు, ప్రభు ఒక్కోసారి మనం ప్రచారానికి వెళ్ళినప్పుడు విచిత్రమైన ప్రశ్నలు అడుగుతుంటారు ప్రభు. ఒక ఆయన అడిగాడు, నాకు నిద్ర పట్టట్లేదు, ఏం చేయాలని చెప్పి అడిగాడు. నేను చెప్పాను, బాగా క్లాస్ రమ్మని చెప్పి పడుతుంది. ఆ క్లాస్ మొదలవుతూనే మనం తూగుతాం. అట్లా కాకుండా స్పష్టంగా శ్రవణం చేసి ప్రతి పాయింట్ని కూడా మన హృదయంలోకి తీసుకొని ఆ భగవంతుడు ఎందువల్ల అంటే మనుష్యానాం సహస్రేషు, వేలాది మందిలో ఎవరో ఒక్కరి స్థితి కోసం ప్రయత్నిస్తారు. ప్రయత్నించినటువంటి వాళ్ళలో కూడా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న వాళ్ళలో కూడా ఎవరో ఒక్కరు నన్ను చేరుకుంటారు. మీరు కూడా గమనించవచ్చు, ఇక్కడ ప్రచారం మొదలైనప్పటి నుంచి మొదట్లో ఎంతమంది వచ్చారు, మధ్యలో డ్రాప్ అవుట్స్ ఎంతమంది, మళ్ళా పక్క వాళ్ళు ఎంతమంది వచ్చారు, మళ్ళా ఎంతమంది కంటిన్యూ అవుతున్నారు. ఇదంతా కూడా ఏంటి అంటే భగవంతుడు చెప్పినట్టే జరుగుతూ ఉందన్నమాట. సో మనం స్థిరంగా భక్తిలో చివరి వరకు భగవంతుడు ఏమన్నాడు, ఎవరో ఒక్కరు నన్ను చేరుకుంటారు అన్నాడు కదా. ఆ ఒక్కళ్ళలో నేను ఉండాలా అంటే ఇవన్నీ పాటించాలి. బాగా శ్రవణం చేయాలి, సాధన బాగా చేయాలి, తర్వాత సేవ బాగా చేయాలి. ఇదేంటి అంటే శ్రవణము జపము ఇవన్నీ ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే శ్రవణం థియరీ అనమాట. ప్రాక్టికల్గా ఏంటంటే సేవ ఏదైనా చేయాలి. సేవ చేసినప్పుడు మనలో ఉన్నటువంటి అనర్థాలు పోతాయి. సేవ చేసినప్పుడు నలుగురితో కలిసి చేయాలి. ఒకరు డామినేషన్ ఉంటుంది, ఒకరు ఇంకో రకంగా ఉంటుంది. ఇవన్నీ కూడా దేనికి అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించడం కోసం, ఇవన్నీ కూడా అనర్థాలను తొలగించడం కోసం. సో ఆ సేవ కూడా ఎట్లా చేయాలంటే దాని గురించి ఒక్కటి చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి రాములు వారు అరణ్యవాసం పోతుంటారు కదా. అప్పుడు గంగా నది దాటడానికి గుహుడు కేవట్ అని చెప్పి ఒక భక్తుడు ఉంటాడనమాట. ఆయన చెప్తాడు, పోయి రాములు వారి నది దాటించి తీసుకురావాలి అంటాడు. ఈ కేవట్ ఏమనుకుంటాడంటే, అబ్బా ఓ భాగ్యం, ఎంత అదృష్టవంతుడిని, వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఆయన దర్శనమీయుడు, అటువంటిది నాకు ఎంత సులభంగా లభించింది ఆయన దర్శనం, ఆయన సేవ, ఆయన్ని నేను నది దాటించే అవకాశమే లభించింది. ఈరోజు ఎట్లయినా ఆయన సేవ నేను పొందాలా అని చెప్పి ధ్యానం చేస్తున్నానంటే ఎట్లా సేవ పొందాలా అని మెడిటేట్ చేస్తూ నావ దాటించి అక్కడ ఆపుకున్నాడు. కొంతసేపటికి రాములు వారు, లక్ష్మణ స్వామి, సీత అందరూ వస్తున్నారు. వచ్చిన తర్వాత ఈయనేదో వాళ్ళని చూడనట్టుగా ఉన్నాడు అన్నమాట. అప్పుడు రాములు వారు, నావికుడా నన్ను కొంచెం నదిని దాటిస్తావా అన్నాడు. ఈయనేం మాట్లాడలేదు. మాట్లాడకపోయేసరికి ఇంకొంచెం గట్టిగా, ఏమైనా నదిని దాటిస్తావా, ఏం మాట్లాడలేదు. నీకేమైనా చెవుడాలన్నాడు. అప్పుడు ఈయన స్పందించాడు. ఏమని అంటే, స్వామి మీరెవరో తెలియని వ్యక్తులైతే పర్లేదు, మీరెవరో నాకు బాగా తెలుసు. ఆ బలి చక్రవర్తి అమాయకుడు కాబట్టి మోసపోయాడు. 3 అడుగుల రూపంలో, వామన రూపంలో వచ్చారు. మీరు వచ్చి ఏం కావాలా అంటే 3 అడుగులు అడిగారు. ఆ అమాయకుడు ముల్లోకాలు వేరేటువంటి నన్ను అడిగేది 3 అడుగులా అని చెప్పి ఆయన అమాయకుడు మోసపోయాడు. 2 అడుగులతో ముల్లోకాలు ఆవహించేశారు. అటువంటి మీకు ఈ నది దాటడంలో కష్టమా, నా అవసరం ఏమన్నా ఉందా? ఇవన్నీ పిచ్చి కళ్ళాపర్లు ఆపి నన్ను దాటిస్తావా లేదా చెప్పండి అంటే, స్వామి ఇంకా మీ గురించి నాకు బాగా తెలుసు. మీ పాద తూడి తగిలి ఒక రాయి స్త్రీగా మారిపోయింది. ఇప్పుడు నా నావ ఒక చెక్కతో కాదు, చాలా చెక్కలతో చేశాము. మీ పాదాలు నా నావలో పెడితే ప్రతి చెక్క ఒక స్త్రీగా మారితే ఒక స్త్రీతోనే ఏకలేకల్లాడుతున్నానంటే, మరి అందరూ స్త్రీ లేకపోతే వాళ్ళందరూ నేనెక్కడ మెయింటైన్ చేసేది? అసలు మీ పాదం పెట్టడానికే లేదు నా నావలో. అటైతే ఎట్టో దాటించేదంటే ఒక ఉపాయం ఉందని, నీ పాదాలు చక్కగా నేను ప్రక్షాళన చేసి అప్పుడు ఎక్కించుకుంటాను నా నావలో. సరే కానీ అంటే పాద సేవ చేయడానికి ఇంత ప్లాన్ చేశాడు అనమాట. అప్పుడు చక్కగా పాదాలు కడిగి, అప్పుడు ఆయన రాముల వారి పాదం తీసి కింద పెట్టిపోతుంది. ఆగండి అన్నాడు. ఏంటి అంటే, ఇప్పుడు మళ్ళా మీరు భూమి మీద పాదం పెడితే మళ్ళా ఇసుకరేణువులని అంటుకుంటే మొదటికి వచ్చేస్తుంది కదా, మీరు కింద పెట్టడానికి లేదు. అటైతే నేను ఈ పళ్ళెంలో ఉంటాయి నిలబడి ఉండాలి అంటే అన్నాడు. లేదు నా చేతులు పెడతాను,
మీ అడుగు ఒక్కొక్కటి నా చేతి మీద పెట్టుంటే నేను చేతులు మారుస్తూ ఉంటే అడుగులు వేసుకుంటూ మీరు నా ఎక్కండి, అంతేగాని కింద పెట్టడానికి లేదు. అప్పుడు ఒక్కొక్క చేయి పెట్టి పాదం ఒక్కొక్క చేతి మీద పెట్టుంటే మార్చుకుంటూ అట్లా తీసుకెళ్ళి స్వామిని నావెక్కించాడు. అది అయిన తర్వాత నావ నడుపుకుంటూ పోతూ ఉంటే సీతమ్మ తల్లి మొత్తం గమనించి, చాలా తెలివిగల వాళ్ళు ఉంటారు, విద్యావంతులు ఉంటారు, వాళ్ళు భగవత్ సేవ తప్పించుకునేదానికి ఎట్లా అని ఆలోచనలు చేస్తుంటారు. వీడికి ఏ చదువు సంధ్య లేదు, సామాన్యమైన ఒక నావికుడు ఎంత తెలివిగా మీ సేవ కొట్టేశాడు స్వామి, వీడిని చూస్తే చాలా ప్రసన్నమైంది నాకు అని చెప్పి ఆమె ఉంగరం తీసిచ్చి ఇది వాడికి బహుమతిగా ఇవ్వమంటుంది. అప్పుడు రాములు వారు ఉంగరం ఇవ్వబోతుంటే వాడు అంటాడు, కేవట్ అంటాడు, స్వామి ఒకే పని చేసేవాళ్ళు ఏదైనా సేవ ఒక్కొక్కరు చేస్తుంటే ఇచ్చిపుచ్చుకోవడానికి ఏముంటావు అంటాడు. అదేంటంటాడు, మీరు చేసే పని నేను చేసే పని ఒకటే కదా అంటాడు. అదేంటది, చాకలోడు ఇంకోటి పట్టించి ఉతుకోమంటే డబ్బులు తీసుకోడు, మంగళవాడి ఇంకొకటికి హెయిర్ కట్ చేయమంటే డబ్బులు తీసుకోడు, వీళ్ళు పెరిగినప్పుడు వాడు చేస్తాడు, వాడికి పెరిగినప్పుడు చేస్తాడు, మన ఇద్దరం ఒకటే వ్యాపారం, ఇంకా మన మధ్యలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఏంటి అంటాడు. మళ్ళా అదేంటది, మన ఇద్దరికి ఒకటే వ్యాపారం ఏంటి అంటాడు. నేను నదిని దాటించే నావికుడిని, ఈ సంసార సాగరాన్ని దాటించే నావికుడు మీరు, మీరు నేను నావికులని కదా అంటారు. నిజంగా మీరేమన్నా నాకు అనుగ్రహం చూపించాలా అంటే ఈ మృత్యు సమయంలో ఈ సంసారాన్ని దాటే పరిస్థితుల్లో నన్ను అనుగ్రహించండి, ఈ సంసారాన్ని దాటడానికి అంతకు మించి నాకు ఏమొద్దు అంటాడు. దానికి రాముల వారు ప్రసన్నమైపోయి కేవలం గట్టిగా ఆలింగనం చేసుకొని ఆశీర్వచనం చేస్తారు. సో ఈ రకంగా అతనికి పెద్ద పెద్ద తెలివితేటలేం లేవు, కానీ భగవత్ సేవ ఈ రకంగా పొందాడు. మనం కూడా ఈ మందిరం నిర్మించడము అంటేనే కొంతమంది జీవులకి భగవత్ సేవను కల్పించి ఆ సేవ ద్వారా వాళ్ళు విముక్తిని పొందేదానికి మార్గం చూపించడం కోసం మందిర నిర్మాణం. సో అందువల్ల ఇక్కడ మీకు అవకాశం లభించింది, చక్కగా శ్రవణం చేయండి, చక్కగా సాధన చేయండి, చక్కగా మీ శక్తి కొద్దీ సేవ చేయండి. ఇవన్నీ చేసుకొని జగన్నాథుని పుట్టుకు పాత్రలై మళ్ళా నేను నిన్న కూడా అక్కడ ప్రవచనంలో చెప్తున్నాను. నేనేదో ఎక్కడికి వెళ్తే చిన్న పిల్లవాడిని వాళ్ళ తల్లిదండ్రులు కొడుతూ ఉన్నాను అనమాట. అది చూసి నాతో ఒక భక్తుడు ఉన్నాడు అనమాట. ఆ భక్తుడితో చెప్పాను, పొరపాటున మళ్ళా పుట్టామంటే నన్ను తినాలి మళ్ళా మనం. అప్పుడు ఏంటి ఏమీ తెలియదు, ఒక వయసు 25-30 వచ్చేదాకా అసలు జీవితం అంటే ఏంటో తెలియదు. అప్పుడు దాకా మళ్ళీ ఈ బాధలన్నీ పడాలి, నిజంగా అవసరమా, ఏదో భగవత్ నామం దొరికింది, గట్టిగా ఈ పాదాలు పట్టుకొని నామం చేసుకొని ఈ జన్మతోనే ఇంకా చాలు అనిపించుకోవాలా, లేకపోతే ఇవన్నీ మళ్ళీ ఎక్సైజ్ స్టార్ట్ అవుతాయి అని చెప్పాను. సో అందువల్ల ఇటువంటి భాగ్యం దొరకదు, భగవత్ సేవా భాగ్యం. దానివల్ల మీరందరూ కూడా తీవ్రంగా భక్తి చేసుకొని ఆ భగవంతుని సేవలో పాల్గొని తరించడానికి ప్రయత్నించారు. హరే కృష్ణ.